బాలీవుడ్ ఎంట్రీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమాతో నార్త్ ఆడియన్స్ ను డైరెక్ట్ గా పలకరించబోతున్నారు తారక్. అంతేకాదు, తాజాగా జూనియర్ బాలీవుడ్ మూవీ సెట్ లో అడుగు పెట్టబోయే ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ప్రెజెంట్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ సాలిడ్ లైనప్ సెట్ చేశారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. మరోవైపు బాలీవుడ్ మూవీ వార్ 2లో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బ్రహ్మాస్త్ర తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అయాన్ ముఖర్జీ వార్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసేశారు. ఆల్రెడీ హీరోలతో సంబంధం లేని కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. త్వరలోనే ఇద్దరు హీరోలతో ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. దేవర వర్క్ ఫైనల్ స్టేజ్ వచ్చేయడంతో ఎన్టీఆర్ కూడా అయాన్ కు గో అహెడ్ చెప్పేశారు. మార్చి నుంచి స్టార్ట్ కాబోయే నెక్స్ట్ షెడ్యూల్లో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. అంతేకాదు, ఈ షెడ్యూల్లోనే లీడ్ హీరోయిన్ కూడా జాయిన్ అవబోతున్నారట. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా హ్యాపెనింగ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ సిన్సియర్ స్పై గా కనిపిస్తే హృతిక్ మాత్రం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించారు. గ్రే షేడ్స్ ఉన్న ఆ పాత్ర సినిమాకే హైలైట్ గా నిలిచింది. వార్ 2లో హృతిక్ సిన్సియర్ స్పై గా కనిపిస్తే ఎన్టీఆర్ గ్రే షేడ్ ఉన్న రూత్లెస్ స్పై పాత్రలో నటిస్తారన్నది బీటౌన్ టాక్. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎమర్జ్ అయిన యష్ ఆ సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. కేజీఎఫ్ 2కు ఊహించిన దానికన్నా ఎక్కువ క్రేజ్ రావడంతో ఆ రేంజ్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేందుకు టైం తీసుకున్నారు. రీసెంట్ గా నెక్స్ట్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చిన రాకీ భాయ్ ఆ వెంటనే మరో మూవీని కూడా ఓకే చేశారట. కేజీఎఫ్ సక్సెస్ తో నేషనల్ లెవెల్లో ఇమేజ్ సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. అప్పటి వరకు రీజనల్ స్టార్ గానే ఉన్న యష్ కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు రాకీ భాయ్. కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టేందుకు చాలా టైం తీసుకున్నారు యష్. ఫైనల్ గా మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాను అనౌన్స్ చేశారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లోనే కనిపించబోతున్నారు. టాక్సిక్ లైన్ లో ఉండగానే మరో మూవీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో ఓ సినిమా రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. యష్ హీరోగా రెడ్ చిల్లీస్ తెరకెక్కించబోయే సినిమాలో షారుఖ్ గెస్ట్ రోల్ కూడా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మరోసారి రాఖీ భాయ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీకి సంబంధించిన డిస్కషన్ అన్ని ఇండస్ట్రీలో జరుగుతోంది. యానిమల్ ప్రమోషన్ లో ప్రభాస్, అల్లు అర్జున్లతో సినిమాలు లైన్ లో ఉన్నాయని చెప్పిన ఈ క్రేజీ కెప్టెన్ ఏ సినిమా ముందు స్టార్ట్ చేస్తారన్న అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. యానిమల్ సినిమాతో మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో రీజనల్ గా సెన్సేషన్ సృష్టించిన క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు యానిమల్ తో పాన్ ఇండియా రేంజ్ లో మ్యాడ్నెస్ ను క్రియేట్ చేశారు. భారీగా నెగిటివ్ రివ్యూస్ వినిపించినా ఆ ట్రోల్స్ ను మరిపించే రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టించారు. దీంతో ఈ హిట్ డైరెక్టర్ చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటన్న డిస్కషన్ మొదలైంది. యానిమల్ క్లైమాక్స్ లో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీ అనౌన్స్ అయింది. యానిమల్ ప్రమోషన్స్ లో బన్నీతో మూవీ ఉంటుందని చెప్పారు. ఇలా 3-4 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేశారు సందీప్. యానిమల్ కు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అన్ని ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టి యానిమల్ పార్క్ ను ముందుకు తీసుకొస్తారన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు బాలీవుడ్ జనాలు. ముందే అనౌన్స్ చేసినట్టుగా స్పిరిట్ మూవీనే ముందు పట్టాలెక్కించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. యానిమల్ పార్క్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మాత్రం ఈ ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేయబోతున్నారు. స్పిరిట్ షూటింగ్ తో పాటు యానిమల్ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ అంటే 2025లో యానిమల్ పార్క్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తన అప్కమింగ్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు బాలీవుడ్ హ్యాపెనింగ్ హీరో కార్తిక్ ఆర్యన్. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ మిస్టర్ డిపెండబుల్ గా మారిన ఈ యంగ్ హీరో ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. భూల్ భులయ్యా 2, ఫ్రెడీ, షహజాదా, సత్య ప్రేమ్ కి కథ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న కార్తిక్ ఆర్యన్ నెక్స్ట్ చందు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా ప్లాన్ చేసుకుంటున్న ఈ యంగ్ హీరో క్యారెక్టర్ విషయంలో పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడుతున్నారు.
కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చందు ఛాంపియన్ సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా కనిపించబోతున్నారు కార్తీక్. ఈ సినిమాలో అథ్లెటిక్ ఫిజిక్ తో కనిపించేందుకు ఏడాది కాలంగా స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ వర్కౌట్స్ చేస్తున్నారు. షూటింగ్ మొదలవడానికి 2 నెలల ముందు నుంచే ఫుడ్లో షుగర్ వాడకం ఆపేసిన కార్తీక్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆ విషయాన్ని రివీల్ చేశారు. ఏడాది తర్వాత స్వీట్ టేస్ట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశారు. షూటింగ్ లాస్ట్ డే దర్శకుడు కబీర్ ఖాన్ స్వయంగా కార్తీక్కు స్వీట్ తినిపించారు. ఈ సినిమా కోసం ఏడాది పాటు డైట్ మెయింటైన్ చేయడమే కాదు 8 నెలల పాటు డే అండ్ నైట్ షూట్ చేశారు కార్తీక్ ఆర్యన్. షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ జర్నీని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటలేకపోతున్న బ్యూటీస్ అంతా ఇప్పుడు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ట్యాగ్ ఉన్న హీరోయిన్లు డిజిటల్ను రూల్ చేస్తుంటే తాజాగా యంగ్ లేడీస్ కూడా ఇదే బాటలు నడిచేందుకు రెడీ అవుతున్నారు. కెరియర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఓటీటీలే ఆదుకున్నాయంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బాలీవుడ్లో మాధురి దీక్షిత్, సుష్మితా సేన్, విద్యా బాలన్ లాంటి స్టార్స్ ఆల్రెడీ ఓటీటీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ లిస్ట్లోకి మరికొంతమంది హీరోయిన్లు కూడా యాడ్ అవుతున్నారు. ముఖ్యంగా వెండితెర మీద కెరియర్ ముగిసిన భామలు, పెద్దగా అవకాశాలు దక్కని హీరోయిన్లు ఓటీటీల వైపు చూస్తున్నారు. వెండితెర మీద పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యామి గౌతమ్ డిజిటల్లో మాత్రం వరుస హిట్స్తో దూసుకుపోతున్నారు. ఓటీటీలో సక్సెస్లొచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద కూడా బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ. అందుకే తన ఫస్ట్ ప్రయారిటీ డిజిటల్కే అంటున్నారు యామి. సిల్వర్ స్క్రీన్ నయా సెన్సేషన్ తృప్తి దిమ్రీ కూడా ఓటీటీలకు ఓటేస్తున్నారు. యానిమల్ సక్సెస్ కు ముందు తనకు డిజిటల్ ఆఫర్లే ఎక్కువగా వచ్చాయన్న ఈ బ్యూటీ వాటి వల్లే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగానన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద కాంట్రవర్షియల్ ఇమేజ్ ఉన్న రాధికా ఆప్టే కూడా ఓటీటీలో వరుస ఆఫర్స్తో బిజీగా ఉన్నారు. హీరోయిన్ గా అనుకున్న రేంజ్ లో ప్రూవ్ చేసుకోలేకపోయిన హుమా ఖురేషీ లాంటి హీరోయిన్లు కూడా డిజిటల్ సక్సెస్లతో మళ్లీ ఫామ్లోకొచ్చారు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.